దురాశ దుఃఖానికి దారితీస్తుంది. తిండి, నిద్ర, మాటలలో మితాన్ని పాటించినప్పుడు ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉంటాయి. మానవ ధర్మాలను మనం నిర్వర్తించాలి. మన శక్తికి తగిన పనులలో ప్రవేశించాలి. ఏ స్థానంలో, ఏ పరిస్థితిలో, ఏ విధముగా ప్రవర్తించాలో చక్కగా విచారణ చేయాలి. దేశకాల పరిస్థితుల ప్రభావమును దృష్టిలో ఉంచుకొని సక్రమముగా ప్రవర్తించాలి. అప్పుడే మనకు క్షేమం కలుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ చూడండి. నీటిలో జీవించడము చేపకు సహజం. దానికది ఆనందము. నీటి కంటే ఉత్తమమైనది కదా అని దానిని పాలల్లో వేస్తే అది ప్రమాదానికి గురి అవుతుంది. పాల కంటే నీరు తక్కువదైనప్పటికీ నీటి యందే చేప సురక్షితంగా జీవించడానికి అవకాశం ఉంది. అట్లే మనకు మించిన స్థానాన్ని, పదవులను, సిరి సంపదలను ఆశించినప్పుడు మన ఇంద్రియములు పెడమార్గం పట్టే ప్రమాదం ఉంది. మనం జీవించడానికి ఎంత అవసరమో అంత ఆశించవచ్చు. దురాశ దుఃఖానికి దారితీస్తుంది.